సర్లే వదిలే, బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? మరి చేయి చాచి ఆ మామిడి పండు తుంచుకోవచ్చు కదరామా. ఏ మాటలవి? అది ప్రకృతికి అవమానం కదా. ప్రకృతిని అవమానించడమా? అంతే కదా మరి. ప్రకృతి నియమం నీకు తెలీదా బంధు? ప్రతి జీవితానికి ఓ అంతం ఉంటుంది. ఈ మామిడి పండు రూపం చూస్తుంటే నాకు తెలిసిపోయింది, చెట్టు మీదనే దీని జీవితం పూర్తయింది. ఇది స్వయంగా వచ్చి నా వల్లనే పడిపోతుంది. అంటే ప్రకృతి మాత స్వయంగా తలపెట్టిన పనిది. దీనికోసం నేనెందుకు శ్రమ పడాలి చెప్పు? నీలాంటి సోమరిపోతూ దిక్కుమాలిన వ్యక్తికి పిలకగా ఉన్నానే నా కర్మ. సిగ్గు సిగ్గు. సిగ్గుపడాల్సింది నేను. ఓ మహారాజు గారింట రాజకుమారుల్లో పుట్టవలసిన వాడిని నేను. కానీ పుట్టింది ఎక్కడా? తెనాలనే ఊరిలో, అది గొర్రెల మధ్యలో. అసలు ఇది న్యాయమేనా? సరే వదిలే, కాసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి కావాలా నీకు? ఆ ఇందులే సంబడం. మహాత్ములు, మహితాత్ములు, మహా పండితులు, సుప్రసిద్ధ జ్యోతిషాచార్యులు, ఆచార్యుల్లో అగ్రగణ్యులు, వీరు నేరుగా భగవంతునితో మాట్లాడగలరు. దేవలోకంలో అందరూ వీరినే కొనియాడుతారు. వీరి ప్రతి పని అందరికీ దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు మన ప్రియతమ మహాచార్యులు తాతాచార్యులు. మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి జై! మహాగురు తాతాచార్యుల వారికి ఎక్కడికి చూసుకొని వెళ్తున్నావు మూర్ఖుడా? గురువు గారిని కలవాలి మహానుభావ. ఆయనకి ఆగ్రహం వస్తే నువ్వు ఇక్కడికిక్కడే భస్మం అయిపోతావు తెలుసా? శాంతించు వత్స. వీరు మా భక్తులు. చెప్పాం కదా వీరి గురించి మీ ఇద్దరికి. గుర్తొచ్చింది, సొమ్ము పొందే మార్గం, శాంతి పరిచే మార్గం. నీ గుండెల్లో నొప్పిగా ఉంటుంది కదా భక్త. మా గురువు గారికి అంతా తెలిసిపోయింది. నిజానికి దివంగతులైన మీ తండ్రి గారి ఆత్మ ప్రతి రాత్రి వచ్చి నీ ఛాతీ మీద ఎక్కి కూర్చుంటుంది. అందువల్లే నీ గుండెల్లో అలా నొప్పిగా అనిపిస్తుంది. అయ్యో భగవంతుడా. కంగారు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇప్పుడు మా పరమ పూజలైన గురువు గారి శరణు కోరు వచ్చావు కదా, అంటే నీ జీవితం గంగ పాలే. పానుపు, నీ జీవితం పూల పానుపుగా మారుతుంది. ఇదిగో మీ తండ్రి గారి ఆత్మ శాంతి కోసమని మా పరమ పూజ్య గురువు గారు మీ తండ్రి గారి కోసం శాంతి పూజలు జరిపించాలి కదా. అది జరిపించడానికి కావలసిన ఈ సామాగ్రి నువ్వు 2 మణుగుల గోవు నెయ్యి, సగం మణుగు బాదాం పప్పులు, ఎండు ద్రాక్ష, జీడిపప్పులు, పాలకోవాతో చేసిన మిఠాయి. మొత్తం సామాగ్రి ఇక్కడే చదువుతూ నిలబడితే మీ బంధువుల ఆత్మల మరో 4 వచ్చి నీ ఛాతీ మీదకి కూర్చుంటే మూర్ఖుడా. తమరి ఆజ్ఞ గురువు గారు. సుఖంగా ఉండు.